నీళ్ళు పోస్తారు, నీళ్ళు పోసి తడుస్తారు, బాగా చాలు చేస్తారు, మళ్ళీ వంగ పెట్టి. తిరుపతి మొత్తం గుండ్లో తిరిగేస్తున్నావా? ఇదే మా రూమ్ అండ్ అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి. హాయ్ హలో అండి. ఇప్పుడు మనమైతే తిరుమల దగ్గరికి అయితే ఎంట్రీ ఇచ్చేద్దామని తిరుపతి దగ్గర నుంచి కొండెక్కే ప్లేస్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ ఉంది చూడండి గరుడ వాహనాలు, ఇవంతా చాలా చాలా బాగుంటాయి. అన్నిటికీ ఒక లుక్ అయితే వేసేద్దాం రండి, అన్నీ మీరే చూసేయండి. ఇక్కడైతే ఫస్ట్ మనము తిరుమల వెళ్ళాలంటే ఇక్కడ చెకింగ్ ఫస్ట్ ఫినిష్ అవ్వాలి. ఇక్కడ ఫినిష్ అయ్యాకే మనకి ముందరికి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ ఏమైనా వేరే వస్తువులు కానీ థింగ్స్ కానీ తీసుకెళ్తూ ఉంటే వాటిని అన్నిటిని తీసి పడేసి డస్ట్బిన్లో వేసేస్తారు. అంటే తిరుమలకి నాట్ నీడెడ్ థింగ్స్ లైక్ గుట్కా, పాన్, గన్, సో అలాంటివి ఏమైనా ఉంటే ఎక్సెట్రా ఐటమ్స్, సో అవన్నీ ఇక్కడే తీసేస్తారు. హాయ్ హలో అండి, నమస్కారం. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీ అందరి ఫోన్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసింది మన డింపుల్ శ్రీ బ్లాగ్స్ అనేది. సరికొత్తగా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ అన్నీ లైక్ మన టెన్షన్ రిలీఫ్గా అన్నీ ఉండే బ్లాగ్స్లో. సో అందరూ చూసి ఆదరించండి. నేనైతే ఇప్పుడు ఒక చిన్న ట్రిప్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నా ట్రిప్లో మీ అందరికీ స్మైల్ తెప్పించేలా అయితే ప్లాన్ చేస్తాను, ఒక చిన్న స్మైల్. సో దానికి నేనైతే రెడీ. సో మీరైతే రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే మరి రండి. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ కలర్స్. సో ఫస్ట్ అయితే మనం ప్యాకింగ్ చేసేసుకుందాం. ప్యాకింగ్ నుంచి తిరుత్తనికి వచ్చేస్తాము, తిరుత్తని నుంచి తిరుమలకి అయితే వచ్చేస్తాము. మనం తిరుమలలో ఉన్నాము, ఆల్మోస్ట్ తిరుమలలో ఇంకా కొండ ఎక్కబోతున్నాము. సో 7 కొండల్ని చూపిస్తాను నేను. నా వల్ల ఇంకా క్యాప్చర్ చేస్తాను, కుదరని ఏమీ చేయలేదు ఇంకా. సో మాకు ఏమైందంటే తిరుత్తనిలో కాళ్ళు కొంచెం బర్న్ అయిపోయింది. సో ఎండ వల్ల, సో దానివల్ల ఎక్కువ రికార్డ్ అయితే చేయలేకపోయాను తిరుత్తని. సో ఇంకా మీదైతే కొంచెం కన్సిస్టెంట్గా ఉండేలా అయితే చూసుకుంటాము. అండ్ చాలా టైర్డ్ కూడా అయిపోయినాం తిరుత్తనిలో. సో ఇక మీదట అలా కాకుండా అన్నీ రికార్డ్ చేస్తాను, అన్ని వీడియోస్ని రికార్డ్ చేస్తాను తిరుమలలో. చూసేద్దాం రండి. ఫ్రెండ్స్ చూడండి, అక్కడ మా కారు చెకింగ్ నుంచి బయటకు అయితే వచ్చింది. మేమైతే ముందుగా లగేజ్ తీసుకొని వచ్చేసాము. సో మా నాన్న కూడా వచ్చేసారు ఇక్కడ. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇప్పుడే సిఆర్ఓ ఆఫీస్కి అయితే వచ్చారు. సో అక్కడ చెక్ చేసుకొని రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి ఏ రెస్ట్ హౌస్ ఏ గెస్ట్ హౌస్ అనేది ఇక్కడ వాళ్ళు చెప్తారు. సో తర్వాత మనం అక్కడికి వెళ్ళిపోయి కీస్ తీసుకోవచ్చు. సో మాకైతే వకులామాత అనే గెస్ట్ హౌస్లో అయితే మాకు రూమ్స్ అయితే వచ్చాయి. సో బయట నుంచి చూపిస్తూ ఉండండి ఒక నిమిషం. ఇదండి మన మాతృశ్రీ వకులాదేవి రెస్ట్ హౌస్. సో ఎంట్రీ ఇలా ఉంది. మేము ఈ రూమ్ దగ్గరికి ఎలా వచ్చాము, ఎలా మాకు ఆన్లైన్లో బుకింగ్స్ జరిగింది, అండ్ ఎవ్రీ ఇయర్ మేము ఇలానే బుక్ చేసుకుంటాము తిరుమలకు కూడా. టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. సో
ఇప్పుడు నేను మీకు ఎలా బుక్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఎంట్రీ దర్శన్ అనేది ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. సో అది క్లిక్ చేసుకోగానే మనకి ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం అనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అండ్ దట్స్ ద వెబ్సైట్ అడ్రస్ tirumala.org అని ఉంటుంది. సో ఇక్కడ ఇంటర్నెట్ బుకింగ్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని. సో ఇది యాక్చువల్ డాష్ బోర్డ్స్. సో మనకి ఇది యాపే వస్తుంది. సో నార్మల్లీ యాప్లో అయినా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ చేసుకుంటే తర్వాత మన నంబర్ నుండి బుక్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ పిల్గ్రిమ్ సర్వీసెస్. సో మనకు అంగ ప్రదక్షిణం కావాలన్నా, లేదా అర్జిత్ సేవస్ కావాలన్నా, అకామిడేషన్ కావాలన్నా, అండ్ దెన్ స్పెషల్ ఎంట్రీ ఇది వచ్చి పద్మావతి అమ్మవారి టెంపుల్ కింద తిరుపతిలో ఉంది. తిరుమలలోకి అయితే ఇక్కడ స్పెషల్ ఎంట్రీ దర్శనం అది ఉంది కదా, అది. అండ్ ఇక్కడ డిఫరెంట్లీ ఏబుల్డ్ లేదా సీనియర్ సిటిజన్ దర్శన్ అండ్ ఆన్లైన్ సేవర్స్, వర్చువల్ పార్టిసిపేషన్స్, ఇవన్నిటికీ మనం ఇక్కడ చూపిస్తున్న అన్నిటికీ మనం బుక్ చేసుకోవచ్చు. కళ్యాణ మండపం కానీ ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచినే బుక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి నార్మల్ టికెట్స్. సో మనం లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయితే చేసేసాము. సో మనకి ఇట్లా స్లాట్స్ చూపిస్తుంది. సో ఇదేంటంటే కేవలం ఒకే రోజే ఓపెన్ అవుతుంది మనకు స్పెషల్ ఎంట్రీ దర్శన్. సో ఒక రోజులోనే మనకు ఆల్మోస్ట్ ఫుల్ మంత్ కూడా బుక్ అయిపోతుంది. సో ఇప్పుడు రీఫ్రెష్ చేసినా యూజ్ ఏమి ఉండదు. నార్మలీ అవైలబిలిటీ ఉన్న రోజు నేను మీకు చూపిస్తాను ఏదైనా ఒక రోజు. సో ఆ రోజు బుక్ చేసుకోవాలి. మంత్లో ఒకే రోజే ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ ఆల్రెడీ బుక్డ్ టికెట్స్, అంటే రెడ్లో ఉన్నవన్నీ ఖాళీ లేదని చెప్తుంది. అండ్ 50 రూపీస్ పర్ లడ్డు, ఎక్స్ట్రా లడ్డూస్ కావాలంటే. సో దిస్ ఇస్ ఇట్లుంటుంది. ఇది పొద్దున్నే రిలీజ్ అవుతే పొద్దున్నే దీన్ని బుక్ చేసుకోవాలి. అండ్ అకామిడేషన్ వచ్చి మధ్యాహ్నం సరికి ఓపెన్ అయిపోతుంది. అది కూడా పర్ఫెక్ట్ టైమింగ్స్లో ఓపెన్ అవుతుంది. ఆ టైమింగ్స్ చూసుకొని మరి మనం బుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇవే ఆన్లైన్ సర్వీసెస్. అండ్ మనకు కావాల్సిన ఈ బుక్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. అండ్ న్యూస్, లైవ్ ఛానల్ కూడా ఉంది కదా SVBCది, అవంతా కూడా ఇక్కడ చూడొచ్చు. మనము యాప్లో కూడా ఇంకా బాగా చూడొచ్చు. సో ఇది శ్రీవారి సేవ వాలంటీర్ గ్రూపు. సో ఇట్లాంటివన్నీ కూడా మనం అన్నీ ప్రతిదీ ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో నేను చెప్పిన మెథడ్స్లో అయితే మీరు అందరూ బుక్ చేసేసుకోవచ్చు టికెట్స్ ఆన్లైన్లోనే. సో ఈవెన్ విత్ అకామిడేషన్ అయితే మనకు చాలా తక్కువ ఛార్జెస్లో దొరుకుతుంది ఆన్లైన్లో. యా రూమ్ అంటమా? 5th floor. వకులమాత, నందకం ఇలాంటి గెస్ట్ హౌసెస్ అన్నీ ఇట్లే ఉంటాయి. మనకు పొడుకి ఇట్లా రూమ్స్ ఉంటుంది. అండ్ ఏంటంటే ఆ ఎండ్ వరకు వెళ్ళాక కూడా మళ్ళీ లెఫ్ట్ వెళ్ళొచ్చు. సో ఇప్పుడే రూమ్ అలాట్మెంట్ అయితే అయిపోయింది. ఇంకా అన్నీ తీసుకొని మనం వెళ్ళిపోవచ్చు రూమ్కి. కింద పార్కింగ్ నుంచి నువ్వు ఇస్తుందా? పార్కింగ్ నుంచి కూడా ఉంది. గైస్ ఇదే మా రూమ్. సో మాకు ఒక రెండు సోఫాలు ఇచ్చారు. అండ్ అక్కడ లగేజ్ పెట్టుకోవడానికి, అండ్ టీపాయ్, బెడ్, అండ్ ఇక్కడ బాత్రూమ్ కూడా చాలా బాగుంది యూజ్ చేయడానికి. వాష్ బేసిన్ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. సో బాగుంది. కారం దోశ తిన్నాను, రికార్డ్ చేయడం మర్చిపోయినా. సో అక్కడ పరోటా తింది. ఇక్కడ ఏం చేసేది తినేసాను కదా, అందుకే ఇప్పుడు చూపిస్తున్నా. శ్రీవారి ఫాస్ట్ ఫుడ్స్ అని ఉంది నందకం దగ్గర. ఫస్ట్
నీ డ్రెస్ బాగుంది. ఎంట్రన్స్ బాయ్ 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 గుండు. బాయ్. ప్లేన్ కిసి. ప్లేన్ కిస్. నువ్వు అక్క తమ్ముడు ఏ క్లాస్? ఫస్ట్ స్టాండర్డ్. ఏ స్కూలు? కిడ్జీ. నువ్వు భలే ఉన్నావు. బాయ్. ఎట్లుంది మా? ఇడ్లీ బాగుందా పొంగల్ బాగుందా? పొంగల్ బాగుంది. ఫస్ట్ పొంగల్. చూడండి ఎంత క్యూ ఉండారో అసలు గుండు కొట్టించుకోవడానికి. కాసేపట్లో ఇదంతా గుండె అయిపోతుంది. మా ఏమైనా చెప్పమా గుండు గురించి? నీళ్ళు పోస్తారు, నీళ్ళు పోసి తడుస్తారు, బాగా స్నానం చేస్తారు, మళ్ళీ వంగ పెట్టి కాసేపట్లో గుండె అయిపోతారు కదా, అందుకే అంత బాగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. తిరుపతి మొత్తం గుండెలో తిరిగేసినావా? తిరుమలలో చాలా ఏళ్ళకి వస్తాను కదా, అప్పుడు బస్సుల్లో వస్తాను నడుచుకొని బాగా తిరిగి అన్ని చూసి. అప్పటికి ఇప్పటికి ఏం చేంజెస్ ఉంటాయి? జనాలు ఎక్కువ, అంతే, వేరే ఏం లేదు. డెవలప్మెంట్స్ జనాలు ఎక్కువ దాని వల్ల చాలా డెవలప్మెంట్స్. ప్రపంచంలోనే క్లీనెస్ట్ టెంపుల్ అంటే వరల్డ్లోనే అది యాక్సెప్టెడ్. అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే అన్నీ ఫ్రీ ఇక్కడ మనకి. టాయిలెట్స్ కాడ నుంచి బస్సెస్ కాడ నుంచి అన్నీ ఫ్రీ. ఫుడ్ కూడా. అవును, ఇదంతా లోపలికి. అక్కడ నుంచి వచ్చాము, ఇప్పుడు ఇదంతా క్యూ. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, మా అమ్మ ఫోన్లో ఉన్న రికార్డింగ్స్ మొత్తం మిస్ అయిపోయినాయని. అక్కడే ఆ ఫోన్లోనే చాలా రికార్డింగ్స్ చేశాను. ఇక్కడ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినాక రికార్డ్ చేశాను. అసలు చాలా ఇంపార్టెంట్ రికార్డింగ్స్ అవి. ఇంపార్టెంట్ అయితేనే నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే రికార్డ్ చేశాను నేను. ఇక్కడ గుండు కొట్టాక బయట ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరితో సరదాగా మాట్లాడుకుంది. అండ్ తిరుమల దర్శనానికి కూడా వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు అంతా కొంచెం కొంచెం చాలానే రికార్డ్ చేశాను దాంట్లో. అండ్ మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే కాళహస్తి కూడా చాలా బాగా రికార్డ్ చేశాను, అది కూడా పోయింది. కాళహస్తిలో అయితే దేవుడిని కూడా రికార్డ్ చేశాము. మేబీ అక్కడ దేవుడికి నచ్చలేదేమో, అందుకే మొబైల్లో ఉన్న అన్ని వీడియోస్ డిలీట్ అయిపోయేలా చేశాడు. మేబీ సమ్ పవర్ ఉందేమో, తెలీదు. కానీ నేను చెప్తున్న ప్రతి మాట అయితే నిజమేనండి. చాలా జాలీగా తిరుత్తనిది తిరుమలది అంతా చాలా చాలా తీసాము. టైం బ్యాడ్ అంటారు కదా, అలా మొత్తం డిలీట్ అయింది. అండ్ ఈ ప్లేస్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే లాస్ట్ టైం హ్యాండ్ వాష్ దగ్గర నుంచి డిన్నర్ హాల్ ఎలా ఉంటుందో నేను మొత్తం రికార్డింగ్స్ పెట్టాను. సో ఆ వీడియో లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే
మొత్తం ఫుడ్ని కూడా నేను రికార్డ్ చేశాను లాస్ట్ టైము. ఈసారి స్పెషల్గా ఏంటంటే వడలు అవన్నీ కూడా వేశారు. అంటే నాకు తెలీదు స్పెషల్గా చేంజ్ అయింది అనేసి. లాస్ట్ టైం కూడా రికార్డ్ చేశాం కదా, ఎందుకని మర్చిపోయినాను, రికార్డ్ చేయలేదు ఇక్కడ. అండ్ ఆ వీడియోలో ఏమైందంటే ఇక్కడ వాక్ చేసే ఏరియా అంతా ఎట్లా ఉంటుంది అవంతా రికార్డ్ చేయలేదు. సో ఇక్కడ వాక్ చేసే ఏరియా అంతా మొత్తం రికార్డ్ చేసాము. అండ్ లాస్ట్ టైం వీడియోలో మీకు ఫుడ్ ఎలా ఉందో అది కూడా ఉంటుంది. రెండు అయితే ఒక్కొక్క వీడియోలో అయితే ఉంటుంది. దర్శనం అయ్యేసరికి ఇలా అయిపోయిన హెయిర్స్ అంతా చెదిరిపోయి, అసలు శ్రావణ మాసంలో బుక్ చేసుకోకుండా ఉండాల్సింది. చాలా రష్ ఉన్నింది. చాలా కష్టపడి దర్శనం చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు తీసేక అవ్వలేదు, హెల్త్ పాడైపోయింది. సో అందుకే తీయలేదు. ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారిరా, ఏ జన్మల